హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఇదిగోండి, ఈ క్లాత్ వచ్చేసి నాకు కస్టమైజ్ చేయమని చెప్పేసి నాకు కస్టమర్ వచ్చి నాకు లెహెంగా, గాగ్రా చోలీ అండ్ చోలీ బ్లౌజు, ప్రిన్స్ కట్ బ్లౌజు, బ్యాక్ ఓపెన్, ఇది దుపట్టా అండి, ఇలా కావాలని అడిగారు. దీనికోసం ఇవన్నీ ఇలా తీసుకున్నాను. లెహెంగా కోసం వచ్చేసి 3.5 మీటర్స్ తీసుకున్నాను క్లాత్. శాటిన్ వచ్చి 3.5 సేమ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ కోసం కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా అండ్ శాటిన్ క్లాత్ వేస్తే సేమ్ ఉండేలాగా ఇలా కలర్ కాంబినేషన్ అండి. ఇది లుక్ అయితే కనుక చాలా బాగా వచ్చింది పుట్టిన తర్వాత. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ ఉంటాయి. ఇదిగోండి, క్యాన్ కూడా యూస్ చేస్తున్నాను. అండ్ లైనింగ్ క్లాత్కి ఇలా క్యాన్ కటింగ్ చేసేసి మనం 3rd లేయర్ కింద లైనింగ్ అటాచ్ చేస్తాం కదా, దానికి క్యాన్ వేసేసుకుంటాను. గాగ్రా లెంత్ వచ్చేసి ఇలా అండి, 40 అయితే కింద ప్లెయిన్ ఉంది, అది మడత పెట్టి కుట్టేసుకుంటాను. ఎందుకంటే మందంగా ఉంటే బాగుంటుంది. 2 ఇంచులు వచ్చేసి నడుం బెల్ట్ కోసం. ఫ్రిల్స్ లెహంగా ఇది. ఇలా నడుం బెల్ట్కి ఎంత పొడవు ఉందో తీసేసుకున్నాను. ఇలా 4 లేయర్స్ అండి వచ్చింది. 3.5 మీటర్స్ మొత్తం కూడాను మెటీరియల్. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటాను. నడుం బెల్ట్ కోసం ఇలా 4 ఇంచెస్తో, ఇది వచ్చేసి ఇది ఇలా 4 ఇంచెస్ బెల్ట్ పొడవు కోసం ఇలా లూజ్ వచ్చేసి ఇలా తీసుకున్నానండి. మొత్తం మెటీరియల్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి, ఇలా 3 ఇంచెస్ ఒక ఫ్రిల్స్ చొప్పున ఇట్లా పెట్టుకుంటున్నాను. మొత్తం కూడా ఒకే మాదిరిగా ఫ్రిల్ అంతా కూడా వచ్చేలాగా ఇలా పెట్టుకున్నాను. కింద వచ్చేసి సాటిన్ లైనింగ్ కూడా సేమ్ ఫ్రిల్స్ ఇలా పెట్టుకొని ఒకదానికొకటి నేను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా 2 క్లాత్లు అటాచ్ చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ వచ్చేసి ఇలా నేను 3వ దాని కింద అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా నడుం బెల్ట్ కోసం ఇలా ముందు అతికేసుకొని దానిని కింద వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే మనకి లైనింగ్ వైపు ఉండేలాగా పై వైపు ఒకటే కుట్టు నీట్గా మడతలు లేకుండా కనపడేలాగా ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా నడుం బెల్ట్ కోసమని 2 ఇంచెస్ బెల్ట్ విడ్త్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, 30 ఇంచులు నడుం లూజ్కి ఇలా నడుం బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత సైడ్ వచ్చేసి ఇలా దేనికదే 3 క్లాత్లు ఇలా విడివిడిగానే కుట్లు వేసుకుంటాము. ఎందుకంటే మొత్తం అటాచ్ చేసి వేసుకుంటే దానికి ఉన్న లూజు లెహంగా మోడల్ కూడా తెలియదు కాబట్టి ఇలా విడివిడిగా దేనికదే వేసుకుంటూ ఉంటాను. అన్నీ కూడాను ఇలా వేసేసుకొని డబుల్ స్టిచ్ అయితే కనుక ఇలా ఒకదానిపైన ఒక కుట్టు మీద కుట్టు నేను వేసుకుంటున్నాను. ఇదిగోండి, లెహంగా అడుగు భాగాన్ని వచ్చేసి ఇదిగోండి ఇలాగా నేను మొత్తం నెట్ క్లాత్ 4 ఇంచెస్ ఉంది, అది మొత్తం ఫ్రిల్స్ కింద మడత పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి క్యాన్ లంగాకి మనకి పైనుంచి ఇలా 26 ఇంచెస్ ఉండేలాగా మోకాళ్ళ దగ్గరికి క్యాన్ ఇలా నిలబడి రౌండ్ వచ్చేలాగా చెప్పేసి ఇలా అయితే నేను మార్క్ చేసుకొని దానికి అటాచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఈ క్యాన్ ఫ్యాబ్రిక్ ముందుగానే ఇలా కుచ్చులు పెట్టేసుకున్న దాన్ని నేను ఇలా దీనికి లైనింగ్ క్లాత్కి అతికేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత లెహంగాకి వచ్చేసి లోపల నుంచి బొందెక్కించుకొని ఇలా 3 హ్యాంగింగ్స్ వచ్చేసేలాగా ఇలా కుట్టుకున్నాను. ఫైనల్లీ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.